Continue the topic of 0 by 1 knapsack problem by using FIFO branch and bound technique. In this video, half of the problem I discuss here. Listen carefully, all of you. At node 3, we discussed at each and every step, check and compare upper bound. What we have to do in this concept, at each and every step, check and compare upper bound. Upper bound, we have to look at the upper bound. Upper bound of 2 is equal to minus 32. Minus 32 is smaller than 2. Upper bound of upper bound of 3, that is equal to minus 22. Yes, minus 32 is smaller than 2 minus 22, and no need to is true, and no need to update the global upper bound. Okay, bound at node 3 and check whether the node becomes e node or not, whether the node to be expanded or not. And we have to check ఆ నోడ్ ఎక్స్పాండ్ అవుతుందా లేదని మనం చెక్ చేసుకోవాలి. లోయర్ బౌండ్ ఈజ్ హియర్ minus 32 and global upper bound is minus 32. ఇది ఈక్వల్గా ఉంది కాబట్టి no need to kill the node. Okay, and then at node 2, listen carefully, at node 2 global upper bound is minus 32 is larger than to minus 38. అంటే minus 32 కన్నా అంటే minus 32 is larger than to minus 38. That's why so maybe kill. Okay, and that's why we have to expand that nodes. See, look at here, అంటే we want to అంటే కంపేర్ చేసుకోవాలి. minus 32తో ఈ యొక్క అప్పర్ బౌండ్ minus 32 అనేది ఈక్వల్గా ఉంది. ఇక్కడ minus 32, ఇక్కడ minus 22 అనేది ఎలా ఉంది అంటే ఇది minus 32 అనేది స్మాలర్గా ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయలేదు. ఇక్కడ మనం మళ్ళీ కండిషన్ minus 32 మళ్ళీ లోయర్ బౌండ్కి చెక్ చేసుకోవాలి. minus 38 ఇది లార్జర్గా ఉంది ఇక్కడ, అందుకని మనం ఏం చేసుకోవాలి ఇక్కడ. సో బేబీ కిల్ ద నోడ్. ఓకే, వీ హ్యావ్ టు ఎక్స్పాండ్, మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద నోడ్స్. అంటే 2లో ఎక్స్పాండ్ చేయాలి. 4 5 అంటే 2 3 అయ్యాయి కాబట్టి నెక్స్ట్ ఏంది 4 5 అంటే థర్డ్ నోడ్ కాడ 6 7. మళ్ళీ మనం ఏం చెక్ చేసుకోవాలి కండిషన్స్ అనమాట. x1 ఈజ్ అసైన్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎట్ నోడ్ 3 అక్కడ కూడా మనం ఏం కండిషన్ ఒకే లైన్ x2 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ బేస్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, అంటే వీ హ్యావ్ టు మస్ట్ అండ్ షుడ్ ఎట్ నోడ్ 2 గ్లోబల్ అప్పర్ బౌండ్. ఎట్ నోడ్ 2 ఇక్కడ గ్లోబల్ అప్పర్ బౌండ్ ఎంత ఉందమ్మా? ఎట్ నోడ్ 2 గ్లోబల్ అప్పర్ బౌండ్ ఈజ్ minus 32. Okay, minus 32, and then at global upper bound kada minus 32 is గ్రేటర్ దాన్ అంటే ఈజ్ లార్జర్ దాన్ టు minus 38. అంటే minus 38 కన్నా ఈ కండిషన్ అనేది కొంచెం సి క్యాప్ ఆఫ్ 2 అంటే సి క్యాప్ ఆఫ్ 2 తీసుకోవాలంటే సి క్యాప్ ఆఫ్ 2 అంటే ఏంది దానికి అంటే ఈ యొక్క ఎట్ నోడ్ 2 కాడ minus 32 minus 38 కంపేర్ చేసుకోవాలి. అంటే ఇది ఎలా ఉంది కొంచెం కండిషన్ అనేది మళ్ళీ జనరేట్ అయ్యేటట్టు ఉంది. ఈ నోడ్ అనేది ఏమవుతుంది చెక్ వెదర్ ద నోడ్ బికమ్స్ ఈ నోడ్ ఆర్ నాట్. అంటే వాట్ ఎవర్ మినిమం వాల్యూ ఈజ్ వీ హ్యావ్ టు చెక్ వెదర్ ద ఈ నోడ్ మస్ట్ should be expanded. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి నోడ్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. x2 is assigned to 1, x2 is assigned to 0. And coming to that node 3 also we have to check the comparison of upper bound and minus 22 అంటే minus 22 is larger than to minus 32 అనమాట. ఓకే, అంటే minus 32 ఈజ్ లార్జర్ దాన్ టు minus 38. ఓకే, అందుకని మనం నోడ్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి minus 22 ఈజ్ లార్జర్ దాన్ టు minus 32 అనమాట. అందుకని మన నోడ్స్ని ఏం చేసుకోవాలి ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఎట్ నోడ్ 2 ఎట్ నోడ్ 3 వీ హ్యావ్ టు అంటే చెక్ వెదర్ ద నోడ్ బికమ్స్ ఈ నోడ్ ఆర్ నాట్. అంటే ఈ నోడ్ అంటే ఏంది చిల్డ్రన్స్ని జనరేట్ చేసేదాన్ని ఈ నోడ్ అని అంటామన్నమాట. ఇక్కడ 2 3 అయిపోయి ఇంకా నెక్స్ట్ ఏముంటుంది 4 5 అంటే వీ హ్యావ్ 2 పాసిబుల్ కేసెస్. దట్స్ వై 4 5 ఫర్ 1 నోడ్. అండ్ నెక్స్ట్ థర్డ్ నోడ్ ఎక్స్పాండ్ చేయాలంటే వీ హ్యావ్ 2 పాసిబుల్ కేసెస్. x2 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎట్ నోడ్ 4 వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, ఫర్ నోడ్ 4 x1 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఎలా వచ్చింది ఫర్ నోడ్ 4 అంటే వీ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్. x1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ x2 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే లైన్ చూడండి లెఫ్ట్ సైడ్ పాత్ x1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ x2 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ అండ్ సెకండ్ ఆబ్జెక్ట్ మస్ట్ అండ్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ఏ knapsack బ్యాగ్ అనమాట. ఓకేనా,
అంటే ఫర్ నోడ్ 4 అంటే నోడ్ 4 వద్ద చూసుకుంటే x1 x2 అనేది ఆబ్జెక్ట్స్ అని మస్ట్ అండ్ షుడ్గా ప్లేస్ చేయాలి. దానికి లోయర్ బౌండ్ కనుక్కుంటే ఎంత వస్తుంది, -38. ఎలా వచ్చింది, 2 4 6 3/9 ఇంటూ -18 అంటే క్యాన్సిల్ చేస్తే -6 -10 ప్లస్ -10 ప్లస్ -12 ప్లస్ -6 హౌ మచ్ -38 we get the lower bound. And coming to the upper bound, -10 plus -10 plus -12 how much we get, -32. ఓకే, దిస్ ఈస్ ద నోడ్ 4 అనమాట. అందుకని నోడ్ 4 వచ్చింది కాబట్టి ఇట్లా మనం నోడ్ 4 వద్ద రాసుకోవాలి, సి క్యాప్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు -38, యూ క్యాప్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు -20 -32. ఓకే, -32 అక్కడ వరకు రాసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, నోడ్ 5 క్యాలిక్యులేట్ చేయాలి. నోడ్ 5 క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ ఎలా చూసుకోవాలి, నోడ్ 5 క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి, x1 ఈజ్ అసైన్ టు 1 అండ్ x2 ఈజ్ ఈక్వల్ టు 0. ట్రేస్ ద పాత్ ఆఫ్ నోడ్ 5 అంటే 1 తర్వాత 2 నుంచి ఎక్కడికి వచ్చింది, 5కి వచ్చింది. ఆ యొక్క పాత్ గమనించండి, x1 ఈజ్ అసైన్ టు 1, x2 ఈజ్ అసైన్ టు 0. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ వీ హ్యావ్ టు మస్ట్ అండ్ షుడ్ బి ప్లేస్డ్. సెకండ్ ఆబ్జెక్ట్ వీ డోంట్ వాంట్ టు ప్లేస్ సెకండ్ ఆబ్జెక్ట్ ఇన్ ద నాప్సాక్ బ్యాగ్. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయాలి, సెకండ్ ఆబ్జెక్ట్ 0 ఉంది కాబట్టి ప్లేస్ చేయకూడదు. తర్వాత థర్డ్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ ఏంది, -10కి ఫస్ట్ ప్రాఫిట్ వెయిట్ ఎంత, 2. సెకండ్ ప్రాఫిట్ అనేది మనం కన్సిడర్ చేయకూడదు, సెకండ్ వెయిట్ అనేది మనం కన్సిడర్ చేయకూడదు. అందుకని వీ వాంట్ టు టేక్ ద థర్డ్ ప్రాఫిట్ -12, థర్డ్ వెయిట్ 6. 6 + 2 ఎంత, 8. రిమైనింగ్ ఎంత మిగిలిందమ్మా, 7 మిగిలింది. అందుకని 7/9 అంటే ఎట్లా వచ్చింది, వెయిట్ 4 ఎంత, 9 ఇంటూ -18 అంటే ప్రాఫిట్ 4 అనమాట. 9 1s 9 2s హౌ మచ్, 14. బ్యాగ్ కెపాసిటీ అంటే 15 కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ మాత్రం ఉండొచ్చు అనమాట. ఓకేనా. లోయర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు -10 ప్లస్ -12 ప్లస్ -14 we get how much, -36. okay, upper bound we have to calculate now. అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ we have to must and should be placed, and second object we don't want to place second object in the knapsack bag. అంటే -10 అనేది ఫస్ట్ ప్రాఫిట్, దాని యొక్క వెయిట్ ఎంత, 2. థర్డ్ ప్రాఫిట్ -12, దాని యొక్క థర్డ్ వెయిట్ ఎంత, 6. బ్యాగ్ కెపాసిటీ 15. వీ హ్యావ్ టు యాడ్ అప్పర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు -10 ప్లస్ -12 హౌ మచ్ వీ గెట్, -22. ఓకే, వీ హ్యావ్ టు రైట్ డౌన్ ఎట్ నోడ్ 5 అనమాట. నోడ్ 5 దగ్గర మనం రాసుకోవాలి. చూడండి, సి క్యాప్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు -36, యూ క్యాప్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు -22. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎట్ నోడ్ 6. ఎట్ నోడ్ 6 కాడ మన యొక్క ట్రేస్ ద పాత్ 1, 1 2 3 3 2 6. x1 ఈజ్ అసైన్ టు 0, x2 ఈజ్ ఈక్వల్ టు 1. x1 ఈజ్ అసైన్ టు 0 అంటే ఏంది, ఫస్ట్ ఆబ్జెక్ట్ వీ డోంట్ వాంట్ టు ప్లేస్ ఇన్ ద నాప్సాక్ బ్యాగ్స్. x2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏంది, ఫస్ట్ ఆబ్జెక్ట్ వీ మస్ట్ అండ్ షుడ్ ప్లేస్, సెకండ్ ఆబ్జెక్ట్ వీ మస్ట్ అండ్ షుడ్ ప్లేస్ ద knapsack bag. At node 5 we have to calculate. Now we have to calculate node 6. Now we have to calculate node 6 అనమాట. నోడ్ 6 దగ్గర చూడండి, నోడ్ 6 దగ్గర మీరు చూడండి, గమనించండి, నోడ్ 6 దగ్గర మీరు గమనించండి. నోట్ 6 దగ్గర మనం ట్రేస్ చేయాలి పాత్. x1 ఈజ్ ఈక్వల్ టు 0, x2 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, x1 ఈజ్ అసైన్ టు 0 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ యూ డోంట్ వాంట్ టు ప్లేస్ ఇన్ ద నాప్సాక్ బ్యాగ్. x2 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సెకండ్ ఆబ్జెక్ట్ మస్ట్ అండ్ షుడ్ ప్లేస్డ్ ఇన్ ద నాప్సాక్ బ్యాగ్. ఓకే, వీ వాంట్ టు టేక్ సమ్ నాప్సాక్ బ్యాగ్, ద కెపాసిటీ ఈజ్ 15. ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేయగలరు కాబట్టి సెకండ్ ప్రాఫిట్ -10, సెకండ్ ప్రాఫిట్ యొక్క వెయిట్ 4, థర్డ్ ప్రాఫిట్ -12, దాని యొక్క వెయిట్ థర్డ్ 6, రిమైనింగ్ ఎంత, 6 + 4 10, బ్యాగ్ కెపాసిటీ 15, 15 - 10 ఎంత, 5, రిమైనింగ్ ఎంతమ్మా, 5, 5/4 వెయిట్ ఎంత, 9 ఇంటూ -18 అంటే ప్రాఫిట్ యొక్క ఫోర్త్ ప్రాఫిట్ -18, క్యాన్సిలేషన్ చేస్తే -10. ఇఫ్ వీ వాంట్ టు క్యాలిక్యులేట్ నౌ లోయర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు -10 ప్లస్ -12 ప్లస్ -10 హౌ మచ్ వీ గెట్, -32. and then we have to calculate later upper bound లో కూడా ఏంది, x1 is assigned to 0 అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ we don't want to place in the knapsack. సెకండ్ x2 is equal to 1 అంటే సెకండ్ ఆబ్జెక్ట్ we have to must and should be placed in the knapsack bag. అంటే -10 అనేది ప్రాఫిట్, సెకండ్ ప్రాఫిట్ వెయిట్, సెకండ్ వెయిట్ 4, థర్డ్ ప్రాఫిట్ -12, వెయిట్ థర్డ్ వచ్చేసి 6. ఓకేనా. నౌ వీ హ్యావ్ టు అప్పర్ బౌండ్ క్యాలిక్యులేట్ -10 ప్లస్ -12 దట్ ఈజ్ ఈక్వల్ టు -22. ఎట్ నోట్ 7 వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. లిజన్, వీ హ్యావ్ టు సీ ఎట్ నోట్ 7 కాడ ఎలా ఉంది, ట్రేస్ ద పాత్ 1 2 3 3 2 7. x1 ఈజ్ అసైన్ టు 0, x2 ఈజ్ అసైన్ టు 0 అంటే అర్థం ఏంది, ఫస్ట్ ఆబ్జెక్ట్ అండ్ సెకండ్ ఆబ్జెక్ట్ డోంట్ వాంట్ టు ప్లేస్డ్ ఇన్ టు ద నాప్సాక్ బ్యాగ్. ఇప్పుడు మన థర్డ్ ఆబ్జెక్ట్ ఫోర్త్ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఎట్ నోట్ 7 వద్ద. చూడండి, ఎట్ నోట్ 7 x1 ఈజ్ అసైన్ టు 0, x2 ఈజ్ అసైన్ టు 0 అంటే థర్డ్ ప్రాఫిట్ ఏంది, -12, థర్డ్ వెయిట్ 6, ఫోర్త్ ప్రాఫిట్ -18, ఫోర్త్ వెయిట్
ఎంత 9, 9 + 6 ఎంత 15 సరిపోయింది కాబట్టి ఇంక మనకు ఫ్రాక్షన్స్ ఏం అలో కావు. కమింగ్ టు ద అప్పర్ బౌండ్లో కూడా ఇంతేనమ్మా, థర్డ్ ప్రాఫిట్ థర్డ్ వెయిట్, ఫోర్త్ ప్రాఫిట్ ఫోర్త్ వెయిట్, అంటే 15కి సమానం అయిపోయింది కాబట్టి ఇంకేం వేసుకోవాలేదు. లోయర్ బౌండ్ అంటే -12 + -18, హౌ మచ్ వి గెట్ -30. కమింగ్ టు ద అప్పర్ బౌండ్ -12 + -18, హౌ మచ్ వి గెట్ అప్పర్ బౌండ్ -30. ఓకే, అప్ టు నౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎట్ నోడ్ 7. హియర్ లిజన్ కాన్సన్ట్రేషన్, ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అప్డేట్ గ్లోబల్ అప్పర్ బౌండ్. అంటే మనం ప్రతి ఒక్క నోడ్ దగ్గర మనం గ్లోబల్ అప్పర్ బౌండ్ అంటే ఫస్ట్ ఉంది కదా, యూక్యాప్ ఆఫ్ 1 = -32, దాంతో మనం కండిషన్స్ మనకు వచ్చిన అప్పర్ బౌండ్స్ అన్నిటినీ 4th నోడ్ వద్ద, 5th నోడ్ వద్ద, 6th నోడ్ వద్ద, 7th నోడ్ వద్ద అప్పర్ బౌండ్ని కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా, ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ అప్డేట్ గ్లోబల్ అప్పర్ బౌండ్. గ్లోబల్ అప్పర్ బౌండ్ యూక్యాప్ ఆఫ్ 1 = -32 కదా. ఇప్పుడు చెక్ అండ్ కంపేర్, ఇప్పుడు కంపేర్ చేసుకుంటా ఉండాలి. అప్పర్ బౌండ్ కాడ 4 ఎంత ఉంది, -32 ఉంది. అప్పర్ బౌండ్ ఆఫ్ 1 -30, ఇది ఈక్వల్గా ఉంది కాబట్టి నో నీడ్ టు బాదర్ అబౌట్ దట్ వన్. అండ్ దెన్ యూక్యాప్ ఆఫ్ 1 = -32 ఈజ్ స్మాలర్ దాన్ టు -22. అంటే -22 కన్నా -32 అనేది ఏంది, స్మాలర్ అనమాట. అండ్ అట్లాగే మళ్ళీ ఇంకొకటి, యూక్యాప్ ఆఫ్ 1 = -32 ఈజ్ స్మాలర్ దాన్ టు -30. ఎస్, అంటే యూక్యాప్ ఆఫ్ 1, ఇప్పుడు మనం ఏం 4 చూసాము, తర్వాత 5 చూసాము, తర్వాత 6 చూసాము, తర్వాత 7 చూసాము. అప్పర్ బౌండ్స్ అనేవి చూసి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కండిషన్స్. ఇక్కడ ఏమైందంటే ఒక నోట్ దగ్గర చూడండి, ఫర్ ఎ నోడ్ వెన్ ఎవర్ లోయర్ బౌండ్, ఇప్పుడు మనం ఏం చూసుకోవాలంటే లోయర్ బౌండ్ చూసుకోవాలి. లోయర్ బౌండ్ ఈజ్ గ్రేటర్ దాన్ గ్లోబల్ అప్పర్ బౌండ్. అంటే గ్లోబల్ అప్పర్ బౌండ్ అంటే యూక్యాప్ ఆఫ్ 1 = -32 కన్నా లోయర్ బౌండ్ అనేది ఎట్ నోడ్ 4 కాడ గ్రేటర్గా ఉంటే దిస్ ఇస్ వెరీ క్రూషియల్ స్టెప్ అనమాట. దిస్ ఇస్ వెరీ క్రూషియల్ స్టెప్ ఇన్ బ్రాంచ్ అండ్ బౌండ్ యూజింగ్ FIFO టెక్నిక్. దెన్ కిల్ ద నోడ్. అంటే ది లోయర్ బౌండ్ కన్నా గ్లోబల్ అప్పర్ బౌండ్ అనేది ఎక్కువగా ఉంటే మనం ఏం చేయాలి, దిస్ ఇస్ వెరీ క్రూషియల్ స్టెప్ ఇన్ బ్రాంచ్ అండ్ బౌండ్ బై యూజింగ్ FIFO టెక్నిక్. దెన్ వీ హ్యావ్ టు కిల్ ద నోడ్. అంటే యూక్యాప్ ఆఫ్ 1 = -32ని మనం కిల్ చేసి మన యూక్యాప్ ఆఫ్ 1 ప్లేస్లో ఏమి అప్డేట్ చేయాలి, -38 అనేది మనం ఏం చేసుకోవాలి, అవి ఇక్కడ రాసున్నాను చూడండి మన స్టేట్ స్పేస్ పక్కన. గ్లోబల్ అప్పర్ బౌండ్ ఫస్ట్ యూక్యాప్ ఆఫ్ 1 = -32 కదా, మనం ఏం రీప్లేస్ చేస్తున్నాం ఇప్పుడు, యూక్యాప్ ఆఫ్ 1 = -38. ఎందుకని -38 పెడుతున్నామంటే, అంటే ఇది ఎలా ఉంది, లోయర్ బౌండ్ ఈజ్ గ్రేటర్ దాన్ గ్లోబల్ అప్పర్ బౌండ్. దిస్ ఇస్ వెరీ క్రూషియల్ స్టెప్ ఇన్ బ్రాంచ్ అండ్ బౌండ్ టెక్నిక్ బై యూజింగ్ FIFO టెక్నిక్. దెన్ వీ మే టు కిల్ ద నోడ్. ఓకే, ఇక్కడ 4 దగ్గర సీక్యాప్ ఆఫ్ 4 ఈజ్ లోయర్ బౌండ్ -38 ఉందంటే, అంటే గ్లోబల్ అంటే లోయర్ బౌండ్ కన్నా ఈజ్ గ్రేటర్ దాన్ అప్పర్ బౌండ్. గ్రేటర్ దాన్గా ఉంటే అప్పుడు మనం ఆ నోడ్ని ఏం చేయాలి, మనం కిల్ చేసి మనం ఆ యొక్క గ్లోబల్ అప్పర్ బౌండ్ ప్లేస్లో మనం ఏం చేయాలి, దాన్ని రీప్లేస్ అనేది చెయ్యాలి. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైందా. నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఈ నోడ్ని మనం, అంటే ఫస్ట్ ఈ నోడ్ జనరేట్ చేసుకుంటాం. చెక్ వెదర్ ద ఈ నోడ్ షుడ్ బి జనరేటెడ్ ఆర్ నాట్. ఓకే, ఎక్స్పాండెడ్ ఆర్ నాట్. ఇప్పుడు మళ్ళీ ఏం చేసుకోవాలి, x3 ఈజ్ అసైన్ టు 1, x3 ఈజ్ అసైన్ టు 0. ఫస్ట్ 4th నోడ్కి చేసుకోవాలన్నమాట. x3 ఈజ్ అసైన్ టు 1, x3 ఈజ్ అసైన్ టు 0. ఓకేనా, ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఎట్ నోడ్ 8. లేటర్ నెక్స్ట్ వీడియో వీ హ్యావ్ డిస్కస్ ద నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఓకే, థ్యాంక్ యూ.